తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయగా భక్తులు చాలా వేగంగా తీసుకుంటున్నారు. జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లకు ఇదే తరహాలో డిమాండ్ కొనసాగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. దర్శన టికెట్లకు డిమాండ్ కొనసాగుతుంది. ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడమే తర్వాయి నిమిషాల వ్యవధిలో వాటిని భక్తులు కొనుగోలు చేసేస్తున్నారు. జూలై నెలకు సంబంధించి కూడా ఆన్లైన్లో టికెట్లు టీటీడీ విడుదల చేస్తే నిమిషాల వ్యవధిలో వాటిని భక్తులు పొందారు. ప్రతి నెల కూడా 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో టీటీడీకి సంబంధించినటువంటి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన జూలై నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవా టికెట్లను ముందుగా విడుదల చేశారు. వీటిని లక్కీ డిప్ విధానంలో కేటాయించేటటువంటి ప్రక్రియ ముందుగా ప్రారంభించారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలతో పాటు అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుప్పావుడు సేవ, ఈ 5 సేవలకు సంబంధించి కూడా 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు కూడా భక్తులు నమోదు చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పించారు. ఇక 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ విధానంలో వాటిని భక్తులకు కేటాయించారు. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు భక్తులు వాటికి సంబంధించినటువంటి టికెట్ ధరను ఆన్లైన్ విధానంలో చెల్లించి టికెట్లు పొందవలసినటువంటి అవకాశం కల్పించింది. ఇక 22వ తేదీ ఉదయం స్వామివారికి సంబంధించినటువంటి ఆర్జిత సేవలైనటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, డోలోత్సవం సంబంధించినటువంటి 45,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే కేవలం 64 నిమిషాల వ్యవధిలోనే వాటిని భక్తులు కొనుగోలు చేశారు. ఇక 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణానికి సంబంధించి 19,000 టోకన్లను విడుదల చేశారు. ఇవి ఉచితంగా కేటాయిస్తారు. వీటిని 2 నిమిషాల వ్యవధిలోనే భక్తులు పొందారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించి రోజుకు 1000 చొప్పున 31 రోజులకు సంబంధించి 31,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే వీటిని 9 నిమిషాల వ్యవధిలోనే భక్తులు పొందారు. ఇవి కూడా పూర్తిగా ఉచితంగా భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఇక ఇవాళ ఉదయం అయితే 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు 4,47,000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే కేవలం 58 నిమిషాల వ్యవధిలోనే మొత్తం భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. దీంతో జూలై వరకు కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విక్రయాలన్నీ కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం ఆన్లైన్లో శ్రీవారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 500 చొప్పున 15,500 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే ప్రస్తుతం 10,900 వరకు కూడా టికెట్లు భక్తులు ముందస్తుగానే కొనుగోలు చేశారు. మిగిలిన 4,400 టికెట్లు మాత్రమే ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇలా స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రతి నెల కూడా 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఒక షెడ్యూల్ మేరకు టీటీడీ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది. వాటిని భక్తులు ఎప్పటికప్పుడు కూడా రికార్డు సమయంలోనే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి 3 నెలల ముందుగా కూడా దర్శన టికెట్లు విడుదల చేస్తున్న వాటిని భక్తులు నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఉన్నటువంటి డిమాండ్ను ఎప్పటికప్పుడు భక్తులు తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక వేసవి రద్దీ రానున్నటువంటి నేపథ్యంలో సర్వదర్శనం భక్తుల తాకిడి కూడా తిరుమలకు పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.